హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, మనం కొత్త స్టూడియో అయితే బిల్డ్ చేసాం. బట్ కాకపోతే ఎప్పటి నుంచో ఆ ఓల్డ్ చైర్ అండ్ ఓల్డ్ టేబుల్, అంటే ఇంతకుముందు కూడా హైట్ అడ్జస్టబుల్ టేబుల్ ఉండేది. ఎందుకంటే ఒక్కోసారి నిలబడి చేస్తాం, ఒక్కోసారి కూర్చొని చేస్తాం. అది లోకల్ థర్డ్ పార్టీ వెండర్స్ నుంచి అయితే లోకల్గా అయితే పర్చేజ్ చేసాం. అది కొంచెం ఇష్యూస్ ఉన్నాయి అండ్ కొద్ది రోజుల తర్వాత మోటార్ ఖరాబ్ అయింది. ఇప్పుడు ఏదో మాన్యువల్గా ఇలా పెట్టి తిప్పుకుంటున్నాం. మీకు వీలైతే ఇక్కడ బీరోలో చూపిస్తాను. ఇలా చెప్పి చేస్తున్నాం. సో కంపల్సరీ టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ అంత బెటర్ అనిపించలేదు. అండ్ కొంచెం కొత్త స్టూడియో కదా, కొత్త ఎక్విప్మెంట్ కొందామని నేను ఒక టేబుల్, హైట్ అడ్జస్టబుల్ టేబుల్ తెప్పించాను. అండ్ యాజ్ వెల్ యాజ్ చైర్ కూడా బ్లాక్, అంటే లాస్ట్ టైం అంతా వైట్ ఉండేది కదా మంది థీము, బ్లాక్ చేశాను. వైట్ థీమ్ కూడా ఉంటుంది, మీకు వేరే వీడియోస్లో వస్తుంది. బట్ ఈసారి ఏంటంటే ఇది బ్లాక్ థీమ్ అనమాట. బ్లాక్ చైర్తో పాటు బ్లాక్ టేబుల్ అయితే అడ్జస్టబుల్ డెస్క్ అయితే తీసుకొచ్చాను. ఈ వీడియోలో మీకు అవి ఏంటి, నేను ఎలా పర్చేస్ చేశాను, ఏంటి ఎవ్రీథింగ్ తరువుగా అయితే షేర్ చేస్తాను. సో ఫస్ట్ నేను చూసాను ఆఫ్లైన్లో, వాళ్ళని కూడా అడిగాను. వాళ్ళని అడిగితే వాళ్ళు అరౌండ్ నాకు సేమ్ టేబుల్ ఇప్పుడు నేను కొన్నప్పుడు అప్పుడు 13,000 ఉండే, ఇప్పుడు రైట్ నో వాళ్ళు 20,000 వరకు చెప్పారు. 20,000కి అది నాకు అంత వర్త్ అయితే అనిపించలేదు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆన్లైన్లో సెట్ చేస్తుంటే స్లీప్ కంపెనీ వాళ్ళది అయితే కనిపించింది. మనకి చాలా పంపించారు వాళ్ళు, టు బి ఫ్రాంక్. చాలా అయితే మన ఇంట్లో ఉన్నాయన్నీ మనం చాలా వీడియోస్ చేసాం స్లీప్ కంపెనీ గురించి. సో దట్ కొంచెం అన్ని వాడాను కాబట్టి కొంచెం ట్రస్ట్ ఉండి నేను ఇదైతే తెప్పించాను. టేబుల్ మాత్రం చాలా బాగుంది అండ్ చైర్ కూడా బాగుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఆ తర్వాతకి డీటెయిల్గా ఎలా సెటప్ ఎంత చూపెట్టేసి ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకున్నా డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్లీ 2 ప్రొడక్ట్స్, ఒకటి చైర్, ఇంకోటి వచ్చేసి అడ్జస్టబుల్ డెస్క్ అనమాట. ఫస్ట్లీ చైర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి ఇది ఫ్లెక్స్ చైర్ అనమాట. దీని పేరు ఫ్లెక్స్ అనమాట. స్లీప్ కంపెనీ నుంచి ఫ్లెక్స్ అనే నేమ్తో వస్తుందన్నమాట చైర్. దీనిని తీసుకురావాలంటే సింగిల్ బాక్స్ ఒకటైతే వస్తుంది. ఈ బాక్స్లో మీకు కావాల్సినవి అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇవన్నీ యాక్సెసరీస్ ఇలా సింపుల్గా వస్తాయి. దాంతోపాటు మనకి ఒకటి ఇలా పెద్ద యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సేమ్ యూజర్ మాన్యువల్ ఇదే ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో వెరీ క్లియర్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు పార్ట్స్ ఏమేమి అనేది, ఇక్కడ ఏమేమి పార్ట్స్ వచ్చాయనేది ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ ఆ తర్వాతకి ఇన్స్టాలేషన్ గైడ్ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ఉంటుంది మీకు ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి మెకానిజంని అసెంబ్లింగ్ అనమాట. ఏదైతే మెయిన్ మెకానిజం ఉంటుందో దానికి సీట్ని బోర్లో పెట్టేసి దానికి మెకానిజం అసెంబుల్ చేయాలి. అండ్ ఆ తర్వాతకి వచ్చేసి ఆమ్రెస్ట్లు, మనకి ఏదైతే మన మెకానిజం పెట్టిన సీట్ ఉందో దానికి ఆమ్రెస్ట్లు 2 పెట్టుకోవాలి. ఆమ్రెస్ట్లు 2 పెట్టి స్క్రూస్ టైట్ చేయాలి. అండ్ ఆ తర్వాతకి బ్యాక్ రెస్ట్ అనమాట. సో ఏదైతే మనకి ఈ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా మీకు, అదైతే మీరు బ్యాక్ రెస్ట్ అయితే పెట్టుకోవాలి. బ్యాక్ రెస్ట్ పెట్టుకొని అది పక్కన పెట్టుకొని ఏదైతే బేస్ ఇచ్చారు కదా, బేస్కి వీల్స్ జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే వీల్స్ ఫిక్స్ అయిపోతాయి. ఫిక్స్ అయిపోయినాక తిప్పేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత 5th స్టెప్లో వచ్చేసి మనకి ఏదైతే మనకి సిలిండ్రికల్ ఉంటుంది కదా, తీసుకొచ్చి మీరు బేస్ మీద కూర్చోబెట్టి ఈ చైర్ మనం ఇంతవరకు ఏదైతే 3rd స్టెప్ వరకు మనం సెటప్ చేసాం, తీసుకొచ్చి దాని మీద కూర్చోబెట్టండి. దట్స్ ఇట్, అయిపోయింది. కూర్చుంటే కింద పడతాం రా బాబు అయిపోయింది అంటున్నామంటే. ఎస్, బ్యాక్ సపోర్ట్ ఉంది కదా, మెయిన్ సపోర్ట్ అనేది బ్యాక్ రెస్ట్ అనేది. ఇది తీసుకొచ్చి ఇక్కడ 3 స్టెప్స్ ఆఫ్ లెవెల్స్ ఉన్నాయి, 3 లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏది కావాలంటే అందులో పెట్టుకోవచ్చు. హోల్ హైట్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అందులో మీరు సింపుల్గా మీకు కావాల్సిన హైట్ లెవెల్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఇలాంటిది ఒకటి నాబ్ అయితే ఇచ్చారు, దాన్ని బట్టి మీరు టైట్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ హెడ్ రెస్ట్ తీసుకొచ్చి హెడ్ రెస్ట్ తీసుకొచ్చి జస్ట్ ఇలా ప్లేస్ చేయండి. దట్స్ ఇట్, ఈజీ ఇన్స్టాలేషన్. స్టెప్ బై స్టెప్ నేను చెప్పిందంతా ఇప్పుడు యూజర్ మాన్యువల్ చూసి చెప్పాను, ఇది చూసి మేము చేసాం. యాజ్ ఇట్ ఈస్ ఇంకా చైర్ మనకి రెడీ అయిపోయింది. మీకు చూడొచ్చు ప్యూర్ బ్లాక్ కలర్. ఇందులో మీకు కలర్స్ కూడా ఉంటాయి, మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. నేనేంటంటే అంత బ్లాక్ థీమ్ చేద్దామని చెప్పేసి బ్లాక్ కలర్ అయితే నేనైతే తీసుకొచ్చాను. అండ్ ఇక ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం అన్ని చైర్లో ఉన్నట్టుగానే మనకి ఆల్మోస్ట్ అలా అన్నీ ఉంటాయి. లైక్ అడాప్టివ్ సీట్ ఉంటుంది. అంటే ఇక్కడ చిన్న ఇది ఇచ్చారు కదా, దీన్ని మీరు ఈ లివర్ని ఇలా ప్రెస్ చేసి ముందుకి వెనక్కి ఇలా అంటే సీటు ఫ్రంట్ టు బ్యాక్ వస్తుందన్నమాట. ఇది కొంచెం కొత్తగా ఉంది నాకు. ఒకవేళ మీరు రిలాక్స్ మోడ్లో ఉన్నారనుకోండి, ముందుకు అనుకొని రిలాక్స్ అవ్వచ్చు. లేదు మీరు కొంచెం వర్క్ మోడ్లో ఉండాలి, నిద్ర ఇట్లాంటివి రాకూడదంటే దీన్ని లివర్ని ఇలా ప్రెస్ చేసి ఇలా అంటే ఇక మీకు రిలాక్స్ అవ్వడానికి లేదు, పూర్తిగా బ్యాక్కి పర్ఫెక్ట్ సపోర్ట్ వస్తుందన్నమాట ఈ బ్యాక్ ఇక్కడ. సో అదైతే బాగుంది నాకైతే. అండ్ దాంతోపాటు మీకు వీళ్ళు ఏదైతే బేస్ సీట్ ఉందో స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీతో తీసుకొస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అగైన్. అండ్ లుంబర్ సపోర్ట్ అనమాట. లుంబర్ సపోర్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని బట్టి మీరు దీన్ని తిప్పుకుంటూ లుంబర్ సపోర్ట్ మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదొక మంచి విషయం. అండ్ 4D ఆమ్రెస్ట్లు ఉంటాయి, ఒక హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు సేమ్ లైక్. అండ్ ఫ్రంట్ టు బ్యాక్ వెళ్తుంది ఇలా, అండ్ సైడ్లకి వెళ్తుంది. అండ్ ఎవ్రీథింగ్ మీకు చాలా 4D ఆర్మ్రెస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఎలా అంటే అలా హైట్ కానీ ఫ్రంట్ బ్యాక్ కానీ మీరు ఆరామ్సే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ మీరు ఇట్లా ఎంతవరకు అంటే అంతవరకు ఇలా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. దీనికి కావాలనుకుంటే కింద మెకానిజం టైట్ చేసుకోవచ్చు.
సో ఆల్మోస్ట్ అలా అన్నీ ఉన్నాయి. ఫీచర్స్ ఏవైతే మిస్ చేయలేదు. కంఫర్ట్ కూడా నాకు బాగా అనిపించింది. సీట్ కొంచెం గట్టిగానే ఉంటుంది, బట్ అది మనకి వీళ్ళు పేటెంట్ టెక్నాలజీతో తీసుకొస్తున్నారు కదా, దానివల్ల అలా అయితే ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా మీకు ప్రాపర్ సపోర్ట్ ఉంటుంది. హెడ్ రెస్ట్ కూడా మీరు కావాలనుకుంటే హైట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది చైర్, అండ్ చైర్ కంటే కూడా నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది డెస్క్ అనమాట. నా బయింగ్లో ఇది నాకు బెటర్ అనిపించింది. ఇది వచ్చేసి అడ్జస్టబుల్ డెస్క్ అనమాట, స్లిప్ కంపెనీ నుంచి. సో ఇందులో 2 బాక్సెస్ వస్తాయి. ఒక చిన్న బాక్స్ వస్తుంది, ఒక పెద్ద బాక్స్ జస్ట్ మీకు ఇటు టాప్ లేయర్ షీట్ ఉంటుంది. చిన్న బాక్స్లోనే మెయిన్ మెకానిజం ఉంటుంది. ఇది కొంచెం టైం పడుతుంది. మేము ముగ్గురం అసెంబుల్ చేసాం, టైం పడుతుంది, బట్ వెరీ ఈజీ. దానికి కూడా మీకు ఒక ఇదే యూజర్ మాన్యువల్ సేమ్ ఇదైతే ఇస్తారన్నమాట, ఇన్స్టాలేషన్ గైడ్ అనేది. మీకు బాక్స్ కంటెంట్స్ అన్ని ఇన్ని అయితే వస్తాయి. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇన్ని అయితే వస్తాయి. మేము జస్ట్ ఒక ఫోటోలాగా తీసాము. ఇవన్నిటిని మీరు స్టెప్ బై స్టెప్ ఇక్కడ వీళ్ళు ఇచ్చినట్టుగా మొత్తం 5 స్టెప్స్లో మీకు ఇది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ 5 స్టెప్స్. ఫస్ట్ స్టెప్లో ఏం లేదు, మీకు ఏదైతే హెక్సాగోనల్ రాడ్ ఉంటుంది కదా, దానికి మోటార్ ఫిక్స్ చేయండి, మోటార్ అందులోకి తూర్చేయండి. ఆ తర్వాతకి 2 లెగ్స్ ఉన్నాయి కదా, 2 లెగ్స్లోకి ఆ హెక్సాగోనల్ రాడ్ని ఇన్సర్ట్ చేయండి. దట్స్ ఇట్. మామూలు స్క్రూస్ ఉంటాయి కదా, 2 స్క్రూస్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ తర్వాతకి ఏదైతే బేస్ ఉంటుందో మనకి బేస్ బీమ్, మెయిన్ బీమ్ ఉంటుంది కదా, దీని సపోర్ట్ బీమ్కి 2 లెగ్స్ తీసుకొచ్చి ఇలా ప్లేస్ చేయండి, స్క్రూస్ ఫిట్ చేసేయండి, 12 స్క్రూస్. దట్స్ ఇట్, అయిపోతుంది. అండ్ ఇక ఆ తర్వాతకి ఇదే దానికి సేమ్ అలానే ఉంచి పైన లెగ్స్, మెయిన్ బేస్ ఉంటుంది కదా, మెయిన్ బేస్ లెగ్స్ అవి 2 ఫిట్ చేసి స్క్రూస్ ఫిట్ చేయండి. దట్స్ ఇట్. ఇక దాన్ని తిప్పి ఇలా పెట్టేసేయండి. పెట్టేశాక మీకు మధ్యలో ఇది చూస్తే చిన్నగా అనిపిస్తుంది కదా టేబుల్ అనేది, మధ్యలో స్క్రూస్ ఉన్నాయి కదా, అవి లూజ్ చేసేసి ఎట్టు దట్టు మీరు లాగేసేయండి. టొకలు పట్టేసి లాగేసుకుని టేబుల్ ఎంత బాగా అంత బాగా వస్తుంది. ఇక తర్వాతకి ఇది ఓపెన్ చేసుకొని ఇంకో బాక్స్ ఓపెన్ చేసి రివర్స్లో పెడితే అక్కడ మీకు చిన్న హోల్స్ కనిపిస్తుంటాయి వుడ్ కలర్లో. అక్కడ ప్లేస్ చేసుకొని మనం ఏదైతే మెకానిజం లాగామో పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా ప్లేస్ చేసుకొని, అండ్ వాళ్ళు ఒక రబ్బర్ గ్రిప్స్ అయితే ఇచ్చారో ఆ రబ్బర్ గ్రిప్స్ని ప్రాపర్గా వాటి మధ్యలో ఏదైతే ఐరన్ మనకి ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఇట్లా అడ్డంగా వచ్చాయి వాటికి ఆ హోల్స్లో ఫిక్స్ చేసుకొని అక్కడ స్క్రూ చేసేసుకోండి. దట్స్ ఇట్. ఇంకేం లేదు. టేబుల్ మీరు మేజర్ పోర్షన్ అంతా అయిపోయింది. ఇక మెయిన్ మెకానిజం ఉంటుంది కదా మనకి, ఆటోమేటిక్గా మనం హైట్ అడ్జస్ట్ చేసుకునే ఇది అండ్ అడాప్టర్, రెండింటికి కూడా హోల్స్ అయితే ఉంటే వాటిని పెట్టి హోల్స్ చేసుకోండి. ఇంట్రెస్టింగ్లీ వీళ్ళు కేబుల్ మేనేజ్మెంట్ కోసం కూడా ఒక స్టిక్కర్ లాంటిది ఇచ్చి బెల్ట్ లాంటిది అయితే ఇచ్చారు. మేము ప్రాపర్గా చేసాం. మీకు చూడొచ్చు ఇలా ఉంటుంది. ఎక్కువ టైం పట్టదు, కొంచెం టైం పడుతుంది, 2-3 ఉండాలి, బట్ కాకపోతే నీట్గా క్లియర్గా మీకు అవుట్పుట్ అయితే ఇంత నీట్గా అయితే వస్తుంది. సో ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇదంతా అయిపోయింది. అసలు ఇక దీని ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్లీ మెయిన్ నేను పర్చేస్ చేసింది అయితే హైట్ అడ్జస్టబుల్. మీరు ఇక్కడ చూడొచ్చు మెయిన్ మెన్యూ అయితే ఉంటుంది. ఇక్కడ M అని ఉంటుంది, తర్వాత 1 2 3 4 అనే బటన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఆ తర్వాత డిస్ప్లే కూడా ఇచ్చారు ఇంట్రెస్టింగ్లీ, ఎంత హైట్ ఏంటి అనేది. అండ్ హైట్ అప్ చేసుకోవడానికి డౌన్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను హైట్ అప్ చేసుకోవాలనుకోండి, జల్లి ఇలా ప్రెస్ చేశాను అనుకోండి, సింపుల్గా బటన్ ప్రెస్ చేస్తే హైట్ అప్ అయిపోతుంది. డౌన్ చేయాలనుకుంటే డౌన్ అయిపోతుంది. సింపుల్ థింగ్. ఇంకా నాకు నిలబడి చేయాలన్నా పాత టేబుల్ కంటే చాలా హైట్ వస్తుంది ఇది, విచ్ ఇస్ గుడ్ థింగ్. అగైన్ నిలబడాలంటే నిలబడవచ్చు, కూర్చోవాలంటే కూర్చోవచ్చు అనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. మీరు ఒక హైట్ కూర్చున్నప్పుడు ఇది హైట్, నిలబడినప్పుడు ఇది హైట్ అని ఫిక్స్ చేసుకున్నారనుకోండి, సెటప్ చేసుకోవచ్చు అనమాట. ప్రీ ప్రొజిషన్స్ అనమాట అవి, మెమొరీ ఆప్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఆ పర్ఫెక్ట్ ఏ నెంబర్ అయితే కొట్టారో ఆ నెంబర్లో ఆ హైట్ అడ్జస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం మీరు ఆ నెంబర్ కొట్టగానే ఆటోమేటిక్గా ఆ హైట్కి మీకు టేబుల్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు మనం లాక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు చూకుకి నొక్కుతుంటారు అనుకుంటే మీరు ఒక పొజిషన్లో లాక్ చేయాలనుకుంటే వెరీ సింపుల్గా లాక్ చేయొచ్చు. లాక్ చేయడం కోసం M అండ్ అప్ యారో ఉంది కదా, దాన్ని లాంగ్ ప్రెస్ చేయండి, లాక్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడైనా అన్లాక్ చేయాలి అనుకున్నప్పుడు M డౌన్ యారోని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు అన్లాక్ అయిపోతుంది. క్వాలిటీ మాత్రం టేబుల్ది చాలా బాగుంది. మీకు ఓవరాల్ లుక్ అయితే చూడొచ్చు టేబుల్ది. అండ్ ఒకవేళ మీరు కంప్యూటర్ డెస్క్ లాగా వాడాలంటే కార్నర్లో మీకు కేబుల్ మేనేజ్మెంట్ కోసం కూడా మనకు ఒక హోల్ అయితే ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అగైన్ ఓవరాల్ మాత్రం నాకు ఫిట్ అండ్ ఫినిష్ అయితే ఎక్సలెంట్గా ఉంది. టేబుల్ నాకు బాగా నచ్చింది చైర్ కంటే కూడా. ఇది కొత్త స్టూడియోకి అయితే నేను తీసుకున్న 2 కొత్త ఏమంటారు ప్రొడక్ట్స్ అనమాట. మీకు ఎలా అనిపించాయి ఇవనేది ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా అడ్జస్టబుల్ డెస్క్ కావాలనుకుంటే చెక్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్. మీకు ఒకవేళ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటే చూసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.